అద్భుత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి కార్తీక శుభయోగం శీర్షికన గోపాష్టమి లేదా గోష్ఠాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథిని గోష్ఠాష్టమి లేదా గోపాష్టమి అనే పేర్లతో పిలుస్తారు. ఆవులన్నీ కట్టివేయబడినటువంటి ప్రదేశాన్ని, గోశాలను గోష్ఠము అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు గోష్ఠాష్టమి సందర్భంగా ఎవరైనా సరే మీకు దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళాలి. గోశాలలో గోమాతలకు నమస్కారం చేసుకోవాలి. గృహంలో చిన్నపిల్లలకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, చిన్నపిల్లలకు ఉన్నటువంటి దృష్టి దోషాలను తొలగింపజేయటానికి, చిన్నపిల్లలకు ఉన్నటువంటి బాలారిష్ట దోష తీవ్రతను తగ్గింపజేయటానికి గోశాలకు వెళ్ళి గోవు తోకతో మీ పిల్లలకి దిష్టి తీయాలి. యశోదమ్మ శ్రీకృష్ణ పరమాత్మకి గోవు తోకతో దిష్టి తీసేదని, దానివల్లే కృష్ణుడికి దృష్టి దోషం తగలకుండా ఉందని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి యశోదమ్మ శ్రీకృష్ణుడికి ఏ విధంగా అయితే గోవు తోకతో దిష్టి తీసిందో, అదేవిధంగా గోష్ఠాష్టమి సందర్భంగా మీ పిల్లలకు గోశాలలో గోవు తోకతో దిష్టి తీయించాలి. అలా చేస్తే పిల్లలకు ఉన్నటువంటి బాలారిష్ట దోషాలన్నీ తొలగిపోతాయి, దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా గోష్ఠాష్టమి సందర్భంగా గోశాలకు వెళ్ళినప్పుడు గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. గోవు ముఖానికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. ఆ తర్వాత గోమాతకు ఏదైనా ఆహారాన్ని తినిపించాలి. తవుడు, పచ్చగడ్డి ఇలాంటి ఆహారాన్ని తినిపించాలి. గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. గోష్ఠాష్టమి సందర్భంగా ఈరోజు కపిల గోవు పాలతో శివాభిషేకం చేసినట్లయితే శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులై ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, లక్ష్మీర్యా లోకపాలానాం ధేనురూపేణ సంస్థిత ఘృతం వహతి యజ్ఞార్థే మమ పాపం వ్యపోహతు అగ్రతస్సంతు మే గావో గావో మే సంతు పృష్ఠతః గావో మే హృదయే సంతు గవాం మధ్యే వసామ్యహం. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని, భావాన్ని పరిశీలిస్తే, లక్ష్మీర్యా లోకపాలానాం ధేనురూపేణ సంస్థిత, సమస్త లోకపాలకులను రక్షించేటటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి అంశాస్వరూపం గోవు రూపంలో ఉంది. ఘృతం వహతి యజ్ఞార్థే మమ పాపం వ్యపోహతు. ఆవు నెయ్యి యజ్ఞయాగాదుల్లో ఉపయోగపడుతుంది. ఆ ఆవు నెయ్యి మాకున్న సమస్త పాపాలను తొలగింపజేస్తుంది. అగ్రతస్సంతు మే గావో గావో మే సంతు పృష్ఠతః, నా ముందు భాగంలో నా వెనక భాగంలో అన్నీ గోవులే ఉన్నాయి. గావో మే హృదయే సంతు గవాం మధ్యే వసామ్యహం, నేను గోవుల మధ్యలోనే ఉన్నాను అని చెప్పేటటువంటి ఈ శ్లోకాన్ని గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ గోష్ఠాష్టమి సందర్భంగా చదువుకున్నట్లయితే సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు గోవు దగ్గర కొద్దిగా చందనము, అక్షింతలు నీళ్లలో కలిపి ఆ నీళ్లతో అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. సర్వదేవమయే దేవి సర్వతీర్థమయే శుభే గృహాణార్ఘ్యం మయా దత్తం సౌరభేయి నమోస్తుతే అనే శ్లోకం చదువుతూ గోమాత దగ్గర అర్ఘ్యం ఇచ్చినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సర్వదేవమయే దేవి సర్వతీర్థమయే శుభే అంటే సమస్త దేవతా స్వరూపము, సకల తీర్థాల స్వరూపమైనటువంటి గోమాతకు నమస్కారం. గృహాణార్ఘ్యం మయా దత్తం సౌరభేయి నమోస్తుతే, నీకు నేను అర్ఘ్యాన్ని విడిచిపెడుతున్నాను అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి ప్రదక్షిణలు చేస్తూ శ్లోకం చదువుకోండి. శ్లోకం చదువుతూ నీళ్లలో చందనము, అక్షింతలు కలిపి గోమాతకు అర్ఘ్యం విడిచిపెట్టండి. గోష్ఠాష్టమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపటి కార్తీక శుభయోగం శీర్షికన అక్షయ నవమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. క్లీంకారవాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి. ఆ తల్లిని ఆశ్రయించి కోరికగానే తీర్చుకుంటే ఆవిడ కామద అయిపోతుందట. కామద అంటే రెండు అర్థాలు చెప్పారు శంకర భగవత్పాలు వారు. కామద అంటే కామముల్ని దదాతి, ఇచ్చునది. మొదట కోరికలను ఇస్తుందట, ధర్మబద్ధమైన కోరికలు. అవి ఒక దశకు తీరేక అప్పుడు మళ్ళీ కామద్ద అవుతుందట.
మొదట దదాతి తర్వాత దహతి అన్నాడు. ఇక్కడ కోరికలను దహనం చేసేస్తుంది, నీ కోరిక మిగిలినవ్వకుండా చేస్తుంది, వైరాగ్యాన్ని ఇస్తుంది అన్నాడు. అందుకే కామదా శబ్దానికి 2 రకాల అర్థాలు, 2 ఆవిడే చేయాలండి. ఎప్పుడు ఇలా కోరుకుంటూ ఉండు నాయన అంటే అదో ప్రమాదం. అందుకే సర్వాన్ కామానవాప్నుయ. పైగా అమ్మ అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళకి నతదస్తి పృథివ్యాం వా దివివాపి సుదుర్లభం ప్రసన్నాయ శివాయాస్త యదప్రాప్య నృపోత్తమ. గొప్ప మాట భరద్వాజ ముని చెప్తున్నాడు ఇక్కడ ఈ విషయాన్ని. ఇదే విషయం జనమేజయంతో వ్యాసుడు చెప్తున్నాడు. భూమి యందు కానీ దివి యందు కానీ దుర్లభమనేటువంటిది ఉండదు. అమ్మ ఎవరి ఎడల ప్రసన్నురాలవుతుందో వాడికి. మరి దౌర్భాగ్యవంతుడంటే ఎవరో చూడండి, ఇక్కడ వివరిస్తున్నాడు. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. తే మందాస్తేతి దుర్భాగ్య రోగైస్తే సమభిద్రుతా ఏషాం చిత్తే న విశ్వాసో భవేదంబార్చనాదిషు. ఇది చాలా ముఖ్యమైన మాట. వాళ్ళు మందభాగ్యులు దౌర్భాగ్యులు అని 2 మాటలు వేశారు. మందభాగ్యులు అంటే అదృష్టం తక్కువ ఉన్నవాళ్ళు, దౌర్భాగ్యులు అంటే వాళ్ళకి ఇంకా దుష్ఫలితములు పొందడానికి యోగం ఉంది. వాళ్ళకి దుఃఖం పొందడానికి యోగాలుంటే దౌర్భాగ్యం, తక్కువ అదృష్టం ఉంటే మందభాగ్యం. ఎవరయ్యా మందభాగ్యులు, ఎవరయ్యా దౌర్భాగ్యులు అంటే ఎవరికి అమ్మవారి అర్చన యందు విశ్వాసము కలుగదో వారిని అనాలి దౌర్భాగ్యులని మందభాగ్యులని. ఈ మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటి? అంబార్చన ఎంత గొప్ప విశేషమో చెప్పడం ఇందులో ఉద్దేశం. కనుక ఎవరికైతే అమ్మ యొక్క అర్చన యందు రుచి పుట్టదో వారిని దౌర్భాగ్యవంతులు మందభాగ్యులు అంటారు సుమా. తే మందాస్తేతి దుర్భాగ్య రోగైస్తే సమవిద్రుతా. వారికి రోగాదులన్నీ లభిస్తున్నాయి. ఏషాం చిత్తేన విశ్వాసో భవేదంబార్చనాదిషు. ఇక్కడొక్క మాట తెలుసుకోవాలి. అమ్మ పూజ చేయకనంత మాత్రమే రోగాలు వస్తాయా అంటే వాడికి రోగాలు దౌర్భాగ్యం అన్నీ రాసిపెట్టున్నాయి. అమ్మ అర్చన చేస్తే అన్నీ తొలగిపోతాయని అర్థం. ఇక్కడ వాడికి అవన్నీ అనుభవించాల్సినటువంటి రాత ఉంటే అమ్మ పూజ చేయాలని బుద్ధి పుట్టదు. ఇవి ఒకదానికొకటి అనుబంధములు. అందుకే ఇంత చక్కగా వివరిస్తూ యామాత సర్వదేవానాం. ఇక్కడ ఆ తల్లి గురించి చెప్తున్న మాటల విశేషం. ఆవిడ మాత అని ఎందుకన్నారు? సర్వదేవానాం మాత, దేవతలకు కూడా తల్లి ఆవిడ. అందుకే యా మాతా సర్వదేవానాం యుగాదౌ పరికీర్తిత. సృష్టికి ఆది అందే సర్వదేవతలు వెలువడక ముందే ఆ తల్లి ఉన్నది. ఆ తల్లి నుంచి యుగములు దేవతలు అందరూ వచ్చారు. అందుకే ఆదిమాతేతి విఖ్యాత. తల్లి యొక్క నామము ఆదిమాత, మొదటి తల్లి ఆవిడే. పైగా లోకల్లో అమ్మని చూడట్లేదు అంటారు కానీ మూర్ఖులయ్యా ప్రత్యక్షంగా కనబడితే అమ్మయ్యే అన్నాడండి. మనకు ప్రత్యక్షంగా కనబడుతోంది అమ్మట, కానీ మన అమ్మని తెలుసుకోలేకపోతున్నాం. అమ్మంటే అర్థం ఏంటి? ఎదురుగా ఒక స్త్రీ వచ్చి కనబడ్డమా అమ్మంటే? సృష్టిలో నీకు శక్తి ఉందని తెలుసా లేదా అంటే అమ్మ ఉందని తెలుసుకో అన్నాడు. ఒకటే మాట ఇక్కడ. శక్తి అంటూ ఉంటే అమ్మ లేదని అంటావేంటి? మూర్ఖత్వం కాదు. భగవంతుడు ఉన్నాడా? అలా అడగడానికి ఏ శక్తి లోపల ఉందో అదే భగవంతుడు తెలుసుకోండి. ఇక్కడ అలా అడగగలిగేమంటే లోపల శక్తి ఉందా లేదా? కనుక లోకంలో అమ్మ కనబడ్డం అంటే ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ యోగ్యులకి అమ్మ ఏ ఏ రూపాలతో కనబడుతుంది? యోగ్యులైన వాళ్ళకి సృష్టిలో శక్తి రూపంగా అంతటా ఉన్నది, కానీ యోగ్యులకి అమ్మ ఎలా ప్రత్యక్షమవుతుంది? అమ్మ ఎన్ని జపాలు చేసామండి, ఇన్ని తపాలు చేసి అమ్మ కనబడలేదా? ఇదిగో ఈ రూపాలతో కనబడుతుందిట. చూడండి, బుద్ధి, సరి అయిన బుద్ధి పుట్టింది అంటే అమ్మ కనబడ్డమే. జ్ఞానం, బుద్ధి, కీర్తి, అది కూడా అమ్మ ప్రత్యక్షం అవడమే. కీర్తి, ధృతి, ధైర్యం. అందుకే బుద్ధి, కీర్తి, ధృతి. లక్ష్మీ, లక్ష్మి అంటే శోభ, ఐశ్వర్యము అనర్థం. శక్తి, మనలో ఒక పటుత్వం ఉండడం. శ్రద్ధ, మనకి శాస్త్రవాక్యాల యందు భగవంతుడి యందు విశ్వాసం కలిగింది అంటే అమ్మ ప్రత్యక్షమైనట్టే లెక్క. ప్రత్యక్షం అంటే ఎదురుగా వచ్చే రూపం కనబడాలని కాదు, నీలో ఇవి జాగృతి జరిగాయంటే అమ్మ ప్రత్యక్షం అవడమే. ఎంత లోతైన మాట చూడండి ఇక్కడ. అందుకే బుద్ధి, కీర్తి, ధృతి, లక్ష్మి, శక్తి, శ్రద్ధ, మతి, స్మృతి అన్నాడు ఇక్కడ. మతి అంటే సరైన ఆలోచన అని అర్థం. స్మృతి సరైనది ఎప్పుడు గుర్తుండడం, స్మరించడం. ఇవి ఉన్నాయి అంటే అమ్మవారు ప్రత్యక్షమైనట్లే. సర్వేషాం ప్రాణినాం సావై ప్రత్యక్షం వై విభాసతే. ఈ విధంగా ఉన్న తల్లి. అలాంటి ఆ తల్లిని మూర్ఖులైన వాళ్ళు, ఆ తల్లి మాయ చేత మోహితులైన వారు తెలుసుకోలేరు. ఇది అన్నారు ఇక్కడ. నజానంతి నరాయే వై మోహిత మాయజా కిల నభజంతి కుతర్కజ్ఞా దేవీం విశ్వేశ్వరీం శివా. భగవంతుడిని ఆరాధించని వాళ్ళని దౌర్భాగ్యవంతులని చెప్పడమే కాకుండా కుతర్కజ్ఞులు, కుతర్కం చేసేవాళ్ళు, ఎప్పుడు భగవంతుడి విషయంలో సందేహిస్తూ ఉనికినే సంశయిస్తూ ఉన్నటువంటి వారు కుతర్కాలు చేస్తారు. ఆ కుతర్కం చేసిన వాళ్ళకి ఈ రూపములు ప్రత్యక్షం కావన్నాడు. ఏ రూపాలు? ఇప్పుడు చెప్పినటువంటి బుద్ధి, కీర్తి, ధృతి, లక్ష్మి ఇవన్నీ కూడా కుతర్కం చేసే వాళ్ళకి లభించదు. అందుకే భగవద్ ఆరాధనలో కుతర్కాలు పనిచేయవు. ఎందుకంటే తర్కం దాటితేనే భగవంతుడు. అందుకే తర్కంతో పట్టుకుందాం అనుకుంటేనే ప్రమాదం.
అయితే మరి తర్కం లేకపోతే భగవంతుడు బుద్ధిశక్తి ఇచ్చాడు కదా, తర్కం లేకపోతే ఎలా అండి అంటే శృతిమతస్తకోనుసంధీయతాం అన్నారు శంకర భగవత్పాల్ వారు. వేదం చెప్పిన దాన్ని ప్రమాణంగా తీసుకుని తర్కం చేయ పర్వాలేదు. అందుకే వేదం అమ్మను ఆరాధించమని చెప్తోంది కనుక దానిలో మరి తర్కం చేయకూడదు, ఆరాధించవలసింది వేదవాక్యం. అందుకే వేదం ప్రమాణంగా తీసుకుని ఆరాధించాలి. అయినా సరే ఇంత చెప్పినా ఆరాధించాలని బుద్ధి పుట్టలేదంటే ఆ మహామాయ యొక్క మోహశక్తి వాడి మీద పనిచేస్తోందని అర్థము అన్నారు. ఎందుకంటే సృష్టిలో మోహము ఆవిడే ఇస్తున్నది, మోక్షము ఆవిడే ఇస్తున్నది. అవిద్యారూపంతో సంసారంలో బంధించేటప్పుడు ఆవిడ మోహరూపిణి, విద్యారూపంతో ముక్తినిచ్చేటప్పుడు ఆవిడ మోక్షదాయిని. అందుకే రెండూ ఆ తల్లి రూపములే. ఎవడైతే ఆ తల్లి వైపు బుద్ధి వెళ్ళలేదో వాడికి మోహం గట్టిగా ఉందని అర్థం నాయన అని వివరిస్తూ, అంతెందుకు ఆ తల్లిని ఎవరెవరు ధ్యానిస్తున్నారో చెప్తున్నాను విను. అంటే ఆ తల్లి కృప లేకపోతే మనికనేది లేదు. సృష్టిలో ఇప్పుడు చెప్పినవి ఏవి ఎవరి దగ్గరున్నా ఒకప్పుడు ఆ తల్లిని ఆరాధించడం వల్లనే లభించేవి. ఇప్పుడు ఆరాధిస్తే అవి నిలుస్తాయి. ఇవి పొందే మానవులక దేవతలు కూడా ప్రపంచంలో పనిచేసేది వీటి వల్లే కదా. ఇంద్రుడే ముల్లోకములు పాలిస్తున్నాడంటే అతనిలో ఇంద్రత్వ రూపమైన ఒక శక్తి ఉండడం వల్లే అతడు చేస్తున్నాడు. అగ్ని తన యొక్క ఉష్ణత్వము మొదలైన వాటితో ఉన్నాడంటే ఆయనలో ఉన్నటువంటి ఉష్ణత మొదలైన శక్తుల వల్ల ఆయన పనిచేస్తున్నాడు. కానీ ప్రతివారు శక్తి లేకపోతే లేరు కనుకనే ఆ తల్లిని అందరూ ఉపాసిస్తున్నారు. కనుక శ్రీ విద్యోపాసకులు ఎవరయ్యా అంటే ఎవరు కారయ్యా అని అడగాలట. దేవతలందరినీ శ్రీ విద్యోపాసకులుగానే వివరిస్తున్నారు. అందుకే 12 శ్రీ విద్యోపాసకులను చెప్పారంటే మీరు పరిశీలించిన అందరూ బ్రహ్మ ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, రుద్రుడున్నాడు, స్కందుడున్నాడు, సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, మనువున్నాడు, కుబేరుడున్నారు. వీళ్ళందరూ ఎవరు? ఆ 12 మంది ఎవరు? లోకంలో ఏ శక్తులు ఎప్పుడు ఉండాలో చూసుకునేవాళ్ళు. వాళ్ళు కూడా అమ్మను ఉపాసన చేసి వాళ్ళు తమ బాధ్యతల్ని చక్కగా చేయగలుగుతున్నారు. అందుకే ప్రతి వారికి వారి కర్తవ్యం సరిగ్గా చేయాలన్నా శక్తి ఉపాసన కావాల్సిందే. కానీ శక్తి అమ్మవారని తెలియకుండా బతికే కంటే దేనివల్ల నేనున్నానో అది అమ్మే అని తెలుసుకుంటే ఎంత బాగుంటుందండి. అందుకే ఎప్పుడయ్యా అమ్మవారిని ఆరాధించాలంటే అమ్మవారి ఆరాధనకు ఎవరు అర్హులంటే బ్రతుకున్న వాళ్ళందరూ అర్హులే. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. కార్తీక దామోదరాయ నమః. ఆసుతోషుడైనటువంటి పరమేశ్వరునికి, నిరజాక్షుడైనటువంటి విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో ఈరోజు గురువారం కాబట్టి దక్షిణామూర్తి స్వామిని ఆరాధన చేయటం విశేషకరమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మఖ్యం మేధాం ప్రజ్ఞాం ప్రేక్ష స్వాహ అని కదా శాస్త్రం. అందుచేత మేధాకారక సంపత్తితో అందరూ జీవితాన్ని గడపడానికి వీలుగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని మనం సాధించడానికి వీలుగా ఈ కార్తీక పర్వదినాన ఆ దక్షిణామూర్తి స్వామి వారిని ఆరాధన చేయాలి. స్వామికి ప్రీతికరమైనటువంటి అభిషేకార్చనతో పాటుగా మారేడు దళాలను సమర్పించి పూజించాలి. శివునికి చాలా ప్రీతికరమైనటువంటివి తుమ్మి పూలు, ఉమ్మెత్త పూలు కూడా. ఈ పూలను కూడాను ఈ రోజున ఆ యొక్క దక్షిణామూర్తి స్వామి వారికి సమర్పించి అభిషేకార్చన గనక ఎవరైతే నిర్వహిస్తారో పరిపూర్ణవంతమైనటువంటి జ్ఞానంతో పాటు పుణ్యఫలప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. ఈ రోజున ఎర్ర గుడ్డలో గోధుమలు పోసి దానాన్ని గనక ఇవ్వటం చాలా మంచిది. పంటితో నెమిలి తినేటువంటి పదార్థములు మాత్రం తినకూడదు. గోధుమలు, పట్టు వస్త్రం, బంగారం అనేటువంటివి దానంగా కూడాను ఇవ్వటం వల్ల పరిపూర్ణత్వం మనకు కలిగి తీరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి
पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शान्तिं प्रयच्छ मे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:22 సూర్యాస్తమయం 5:37 తిథి సప్తమి ఉదయం 6:50 వరకు, తరువాత అష్టమి తెల్లవారుజామున 5:51 వరకు, నక్షత్రం శ్రవణం మధ్యాహ్నం 3:02 వరకు, వర్జం రాత్రి 7:01 నుంచి 8:37 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:07 నుంచి 10:52 వరకు, మరల మధ్యాహ్నం 2:37 నుంచి 3:22 వరకు, అమృతకాలం శేషంగా మిగిలింది ఉదయం 6:30 వరకు, తర్వాత తెల్లవారుజామున 4:35 నుంచి 6:11 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:30 నేటి విశేషం గురువారం, యాజ్ఞవల్క్య జయంతి, గోష్ఠాష్టమి, కార్తవీర్య జయంతి. ఈరోజు గురువారం కాబట్టి దత్తాత్రేయ ఆరాధన మన చుట్టూ జరిగే ఘటనల నుంచి జ్ఞానాన్ని అందించుకునే అవకాశాన్ని పెంచుతుంది. యాజ్ఞవల్క్య జయంతి కాబట్టి ఆ స్వామివారిని ఆరాధించుకోవడం ద్వారా జ్ఞాన వృద్ధి కలుగుతుంది. గోష్ఠాష్టమి కాబట్టి మనము గోవులకు సంబంధించినటువంటి పాకలు లేకపోతే షెడ్లు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా శుభ్రం చేయడం, అలాగనే గోవులను శుభ్రం చేయడం, వాటిని పూజించడం, వాటికి అనారోగ్యాలు కలగకుండా నివారించడం, విశేషించి పసుపు నూనె కలిపి ఒళ్ళంతా రాయడం, ఆ విధంగా పూజ చేయడం. అదేవిధంగా కార్తవీర్య జయంతి కావడం వలన కార్తవీర్యార్జునుడిని స్మరించడం, సాయంకాలపు వేళ సూర్యాస్తమ సమయంలో కార్తవీర్యార్జునుడిని ఉద్దేశించి దీపం పెట్టడం, ఇవన్నీ కూడా సత్ఫలితాలను అందజేస్తాయి. మనం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అని ఆ కార్తవీర్యార్జునుడిని స్మరించడం ద్వారా మన శ్రమ కాలము ధనము వ్యర్థం కాకుండా ఉంటాయి. ఆ విధంగా ఆయన యొక్క అనుగ్రహాన్ని సాధించుకోవచ్చు అన్నమాట. నేటి ఆణిముత్యాలు. జీవితంలో సుఖదుఖాలు అత్యంత సహజమైనవి. అవి ఎదురైనా చలించకూడదు. శివకామిని శివాని భయహారిణి భవాని, శివకామిని శివాని భయహారిణి భవాని. మనకి సంప్రదాయంలో ప్రార్థన అని ఒక మాట, ప్రార్థన అనేటటువంటి మాట రావడానికి కొంత నేపథ్యం ఉంటుంది. దేవీ భాగవతం చేస్తూ వ్యాసుల వారు ఒక మాట అంటారు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. మనుష్యుడు పరతంత్రుడు అంటే తాను సంకల్పం చేస్తాడు, ఇది చెయ్యాలి అని అనుకుంటాడు. అన్నిటినీ మించి జీవరాశులు ఏవైనా మనకి చుట్టూ ఉన్నటువంటిది మనుష్య ప్రపంచంతో సమన్వయం కాబట్టి మనుష్యుల గురించి మాట్లాడతాం. కానీ ఏ జీవరాశి అయినా సరే, ఏ జీవి అయినా సరే నేను దుఃఖాన్ని పొందుదాము అని కోరుకోదు. ఎవరైనా సుఖాన్ని పొందాలి అనే కోరుకుంటారు. కానీ మరి దుఃఖాలు వస్తున్నాయి, ఎందువలన వస్తున్నాయి? దానికి ఏదైనా ప్రాతిపదిక ఉంటుందా అంటే వ్యాసుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. మనం చేసినటువంటి పాపపుణ్యములు ఉంటాయి, అవి ఇవాళ చేసినవి కాకపోవచ్చు. కానీ ఇదే జీవుడు గతంలో వేరు శరీరముల యందు ఉన్నప్పుడు ఆ జీవుడు చేసినటువంటి పాపాన్ని పుణ్యాన్ని పరమేశ్వరుడు లెక్కలోకి తీసుకుంటాడు. కేవలము పుణ్యాన్ని మాత్రమే అనుభవింపచేద్దాం, చాలా పుణ్యాన్ని చేసినటువంటి వాడు బహు తక్కువ పాపం అనుకుంటే దేవతలుగా జన్మింపచేస్తారు. అందుకే
దేవతలు ఎప్పుడూ కూడా భోగం అనుభవిస్తూ ఉంటారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. వాళ్ళ పుణ్యం అయిపోతే భూమి మీదకు పడిపోతారు. చాలా పాపం చేసిన వాడు అనుకోండి తిరియక్కుగా వెళ్ళిపోతాడు. తిరియక్ అంటే కర్మాధికారం ఉండదు. భూమికి అడ్డంగా వెన్నుపాము ఉండేటట్టుగా పుట్టి భూమికి అడ్డంగానే వెన్నుపాము పెరిగేటటువంటి ప్రాణులన్నీ తిరియక్కులు అని పిలువబడతాయి. నిజానికి వాటికి దుఃఖం అనుభవించడానికి కావలసినన్ని బలమైన కారణములు కూడా ఉండవు. ఎందుకుండవు అంటే వాటి కోరికలు పరిమితంగా ఉంటాయి. బట్టలు కట్టుకోవాలన్న బెంగేం లేదు, చదువుకోవాలన్న సమస్య లేదు, వంట చేసుకోవాలన్న సమస్య లేదు, 7 తరాల కోసం ఎలా దాచిపెట్టాలన్న బెంగ అసలే లేదు. వాటికి ఉన్నది ఆకలిస్తే తింటాయి, రుచితో సంబంధం లేదు, దాహం వేస్తే నీరు తాగుతాయి, నిద్ర వస్తే పడుకుంటాయి, రోగం వస్తే అనుభవిస్తాయి, మృత్యు వస్తే లొంగిపోతాయి. షడూర్ములని ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణము ఈ 6టికి వశపడుతూ ఉంటాయి. కానీ భగవంతుడు మనిషికి బుద్ధి ఎంత ఇచ్చాడో అన్ని కష్టాలు కూడా మనిషియే తెచ్చుకుంటాడు. అసలు భగవంతుని సృష్టిలో సమస్య ఉండదు. అది ఆయన గొప్పతనం. ఆయన సృష్టించనిది ఏదైనా ఉంటే సమస్య ఒక్కటే. ఆయన ఎప్పుడూ సమస్యకి సృష్టికర్త కాడు. ఆయన జీవితాన్ని వడ్డించిన విస్తరిలా చక్కగా నువ్వు బ్రతుకు అని ఏదో ఒక విభూతినిస్తాడు. నేనిచ్చిన ఈ విభూతితో నువ్వు హాయిగా సంతోషంగా జీవించు అని. సమస్యలు ఎవరు సృష్టించుకుంటారు అంటే మనుష్యులే సృష్టించుకుంటారు. సృష్టించుకుని ఆ సమస్య తీరకపోతే ఆర్తి చెంది భగవంతుడి దగ్గరికి ఎడతారు. అప్పుడు భగవంతుడు నేను సృష్టించలేదుగా సమస్య, నువ్వు కదా సృష్టించుకున్నావు, నా దగ్గరికి ఎందుకు వచ్చావో అనడు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ, అప్పుడు కూడా నేను తీరుస్తానులే, కానీ ఇక ఇలా ఇరుక్కోనని మాత్రం గుర్తుపెట్టుకో, అదొక్కటి తెలుసుకుంటే నేను నిన్ను కాపాడతాను అంటాడు. కాబట్టి అది భగవంతుని యొక్క లక్షణం. అది దయ అని పిలవబడుతుంది. ఆయన నువ్వు ఎందుకు ఇరుక్కున్నావు అని అడగడు, దయతో పరిష్కరిస్తాడు. అది ఆయన ఉన్నాడన్న నమ్మకంతో ఆయన యొక్క పాదములు పట్టుకున్న వాడెవరుంటాడో వాడిని అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకు చేశాడు ప్రతిజ్ఞ భగవద్గీతలో, వీళ్ళ నలుగురు కూడా నన్నే పట్టుకుంటారు అనడానికి కారణం అది. అందుకే సృష్టి యందు వికసనమున్నది అంటారు. వికసనము అంటే మొగ్గ పువ్వుగా విచ్చుకోవడం, అందులో ప్రఖ్యాతి తామర పువ్వు. అందుకే ప్రకృతి స్వరూపంగా ఎవరు చెప్పబడతారో వాళ్ళ చేతిలో తామర పువ్వు ఉంటుంది. మీరు అమ్మవారి మూర్తులను చూడండి, 2 చేతులలోనూ తామర మొగ్గలు పట్టుకుని ఉంటుంది ఆవిడ. అంటే అసలు లక్ష్మీ అష్టోత్తర ప్రారంభం ఏ నామంతో, ప్రకృతిం వికృతిం విద్యాం అని కదా, ప్రకృతి స్వరూపిణి. దాని యందు వికసనమున్నది. వికసనము అన్న మాటకు అర్థం అయోమయంగా ఉండదు సృష్టి. భగవంతుడు ఒక ప్రాణిని సృష్టించే ముందు దానికి ఏ అవసరములు ఉంటాయో ఆలోచిస్తాడు. అవసరములు తీరడానికి పదార్థములను కూడా కల్పిస్తాడు. అది ఆయన గొప్పతనం. ఎన్ని కోట్ల జీవులున్నాయో ఇన్ని కోట్ల జీవులకు ఆహారము కల్పిస్తాడు, ఇన్ని కోట్ల జీవులకు సుఖములు కల్పిస్తాడు. అయితే విచిత్రం ఎక్కడొస్తుందంటే ఆయనే జీవుడిగా ఉండి చేసినటువంటి దోషములను లెక్క పెట్టుకున్నప్పుడు సుఖాన్ని దుఃఖాన్ని కూడా వీడు అనుభవించాలి. ఎందుకంటే పాపము అనుభవింపచేస్తాను, పుణ్యము అనుభవింపచేస్తాను, 2 అనుభవింపచేస్తానన్నాడు అనుకోండి, అప్పుడు మర్త్యలోకంలోకి ప్రవేశింపచేస్తాడు. మర్త్యలోకము అంటే ఈ లోకం, భూలోకం. ఇందులో ఉండేటటువంటి లక్షణం ఒకటి ఉంటుంది. అందులో ఏది ప్రధానము అంటే కేవలము సుఖం అనుభవిస్తాను కుదరదు, కేవలము దుఃఖం అనుభవిస్తాను కుదరదు. దుఃఖము ఉంటుంది, సుఖము ఉంటుంది. అందుకే రాత్రి ఉంటుంది, పగలు ఉంటుంది. కళ్యాణి బతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ సుందరకాండలో. 100 సంవత్సరములు జీవించినటువంటి వాడు చిట్ట చివరి రోజునైనా కనీసం శుభవార్త వింటాడు. అస్సలు శుభవార్త లేకపోవడం అన్నది ఉండదు. అలాగని జీవితం అంతా వడ్డించిన విస్తరిగా కూడా ఉండదు. కష్టాలు కూడా వస్తాయి, సుఖాలు కూడా వస్తాయి, మారి మారి వస్తుంటాయి. చూడండి, ఒక్కొక్కసారి ఒక్కొక్కడిని కొట్టేటప్పుడు అదే పనిగా కొట్టరు, కొంచెం అన్నం పెట్టి మంచినీళ్ళు ఇచ్చి కొడుతూ ఉంటారు. ఎందుకంటే వాడు తట్టుకోవాలి కదా. అందుకని భగవంతుడు సుఖములనిచ్చి దుఃఖములిచ్చి సుఖములిచ్చి
మార్పు చేస్తుంటాడు. ఆయనకు అందులో పాపం కర్తృత్వం కానీ ఆయనకు అందులో ఏ కక్షాకార్పణ్యాలు కానీ లేవు. చేసినటువంటి పాపపుణ్యములు ఏవున్నాయో వాటిని ఖర్చు చేయించేస్తాడు. పాపము దుఃఖ రూపంలో పోతుంటుంది, పుణ్యము సుఖ రూపంలో పోతుంది. అందుకే అదే పనిగా సుఖాలే ఉన్నాయనుకోండి కొంచెం జడుస్తారు. ఎందుకని అంటే పుణ్యం అంతా క్షయమైపోతోంది. అంత పుణ్యము క్షయమైపోతోందంటే ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ నీకు సుఖపడవలసిన అవసరం కావాలి అనుకుంటే నువ్వు ప్రయత్నపూర్వకంగా పుణ్యం చేసుకోవాలి. పుణ్యం చెయ్యని సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు బ్యాంకులో డబ్బులు లేకుండా నువ్వు ఎక్కడి నుంచి తీస్తావు? పుణ్యము సుఖంగా మారుతుంది, పాపము దుఃఖంగా మారుతుంది. ఇది మొదటి లక్షణం. ఇక్కడ పుట్టాడు అంటే అసలు వాడికి ఏ దుఃఖము రాకుండా జీవితంలో ఉండాలి. కోరుకోవడం తప్పు కాదు, కానీ రాకుండా ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. ఏదో కష్టం వస్తుంది కాబట్టి కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. అది మొదటి లక్షణం. రెండో లక్షణం ఏది అంటే శరీరాన్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి తప్ప జీవుడు తాను ధరించిన శరీరాన్ని తాను పట్టుకెళ్ళడానికి వీల్లేదు. ఏ లోకంలో ఉన్నటువంటి జీవులు తాము ధరించిన శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారో ఆ శరీరాలు కలిగినటువంటి ప్రాణులు తిరుగాడేటటువంటి లోకమునకు మర్త్యలోకము అని పేరు. మర్త్యలోకమునందు జన్మించాను అంటే దాని ధర్మాన్ని స్వీకరించాలి. శరీరాన్ని ఏదో ఒకనాడు ఇక్కడ విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను, జీవుడు వెళ్ళిపోతాడు. ఎచ్చట నుండి వచ్చే నచ్చటికి పొవ్వుట నైజము ప్రణికోటికి అంటారు పోతన గారు భాగవతంలో. ఎక్కడి నుంచో వచ్చాడు, అక్కడికి వెళ్ళిపోవాలి. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతియతదీయ భ్రాత అంటారు శంకర భగవత్పాదులు. కాబట్టి ఎచ్చట నుండి వచ్చెనచ్చటికి పోవుట నైజము ప్రణికోటికిన్ మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానెడు వారి భంగి ఈ చచ్చిన వానికెచ్చెదరు చావున కొల్లక దాగవచ్చునే ఎచ్చట నుండి వచ్చెనచ్చటికి పోవుట నైజము ప్రణికోటికిన్ అంటారు పోతన గారు. మనం చేసిన పాపపుణ్యములు ఎవరి దగ్గర ఉంటాయి అంటే భగవంతుడి దగ్గర ఉంటాయి. ఆ లెక్కల్లో దోషాలు ఏమి ఉండవు. అందుకే ఆయన ఒక మాట చెప్తాడు భగవద్గీతలో, కాల కలయతామహం అంటాడు. కాల రూపంలో నేను జీవుల యొక్క పాపపుణ్యములను లెక్క పెట్టుకుంటున్నాను అంటాడు. నేను ఏం చేస్తున్నాను? ఆయన నాలోనే లోపల కూర్చుంటాడు. నీవారస్సు కవత్తన్వి పీతాభాస్వత్యనూపమా, ఇక్కడే కూర్చుని హృదయ కుహరంలో నేను ఏం చేస్తున్నానన్న దాన్నన్నిటినీ కూడా ఆయన లెక్క పెట్టుకుని వ్రాసుకుంటూనే ఉంటాడు. జీవుడి యొక్క ప్రాణం ఊపిరుల మీద ఆధారపడుతుంది. ఆ ఊపిరుల సంఖ్య పూర్తయిపోగానే ఆయన ఉత్తరీయం తీసి పక్కన పారేసి బయటికి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, శివం వెళ్ళిపోతే శవం, ఇంకా దానికి మంగళప్రదత్వం ఉండదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కాలం గడిచిపోతుంది. అశ్వత్థామ పెరుగుతున్నాడు. ఒకనాడు మా పక్క ఆశ్రమంలోని ఋషులు పిల్లలు ఆవుల దగ్గర ఆవు పాలను తాగుతున్నారు. ఎందుకంటే వారికి గోవులు అధికంగా ఉన్నాయి. అందుచేత వారు ధనవంతులు. ఆవులను, ఆ ఆవు పాలను త్రాగుతున్నటువంటి ఆ పిల్లలను చూసి మా అశ్వత్థామ ఏడవసాగాడు. అప్పుడు నాకు దిక్కు తోచలేదు. నేను గోసంపద కలవాడిని కాదు, ఒక గోవు కూడా నా దగ్గర లేదు, ధనవంతుడిని కూడా కాదు. అందుచేత నాకెందుకో బాధ కలిగింది. తక్కువ గోవులు ఉన్న వారి వద్ద గోవును యాచిస్తే ఆ దాత యొక్క స్వధర్మానికి విఘాతం కలుగుతుంది. అందుకని నేను అధిక గోసంపద ఎవరి వద్ద అయినా ఉందా అని వెతికాను. వారి వద్ద నుండే పవిత్రంగా ధర్మబద్ధంగా ఒక్క గోదానాన్ని స్వీకరించాలని దేశమంతా తిరిగాను. అయినా ప్రయోజనం కలగలేదు. ఒక్క గోవును కూడా పొందలేకపోయాను. అన్ని చోట్ల తిరిగాను. నేను వచ్చేసరికి బాలులందరూ అశ్వత్థామ చుట్టూ చేరి ఇవిగో పాలు అని పిండి కలిపిన నీళ్లను ఇచ్చి ఆట ఆడించారు, ఊరించారు. బాలుడైన అశ్వత్థామ ఆ పిండి నీళ్లనే పాలు అనుకొని త్రాగి నేను కూడా పాలు త్రాగాను.
అని ఆనందంతో గంతులు వేశాడు. అలా బాలకుల మధ్యలో నవ్వుల పాలవుతున్నటువంటి అశ్వత్థామను చూసి నా మనస్సు చెలించిపోయింది. వాళ్ళంతా కావలసిగా చేశారు. బియ్యం పిండిని వేసేసుకొని పాలు అని ఇచ్చారు. అంటే వాళ్ళ దగ్గర మా ఇంట్లో ఆవులున్నాయి ఎక్కిరించారు. నీకు ఇది పాలు ఇస్తున్నామని ఇట్లా ఇచ్చారు. అది తాగి వాడు పాలే అనుకున్నాడు పాపం అశ్వత్థామ. పాలు రుచి ఎప్పుడు చూడలేదు కదా. మొట్టమొదటి రోజు చూశాడు నీళ్లలో కలిపి పిండి, బియ్య పిండిని, అదే పాలు అనుకున్నాడు. డబ్బు సంపాదించని వాడికి ఇలాగే అవమానం జరుగుతుంది. ఈ బాలుడు ఈయన కొడుకే పిండి నీళ్లు త్రాగి పాలు తాగానని గంతులు వేస్తున్నాడు అని నలుగురు అంటుంటే నా మనస్సు క్షోభించింది. బియ్యం పిండి కలిపిన నీళ్లను తాగాడు, పాలు తాగాడు, అందరూ హాస్యం చేస్తుంటే నేను పట్టలేకపోయా అవమానాన్ని. నన్ను నేనే నిందించుకొని ఇలా ఆలోచించాను. చిన్నచూపు చూస్తున్నారు. అయినా సరే ధనం కోసం నేను ఎవరి కాళ్ళు పట్టుకోను. ఒకరిని సేవించి పాపకార్యాన్ని చేయలేను, నా చేత కాదు. ఒకరి దగ్గర డబ్బు అడిగే ప్రసక్తి లేదు, అంతకన్నా పాపం. ఇలా బ్రతకడం నాకు ఇష్టం లేదు అనుకొని ద్రుపద మహారాజు వద్దకు వెళ్ళాను. నా స్నేహితుడే కదా, అతడి దగ్గర ఏమొద్దు, ఒక ఆవు ఉంటే చాలు తీసుకుందామని నేను వెళ్ళా. అతడు నా ప్రాణ స్నేహితుడు. అతడు చూపినటువంటి స్నేహానురాగాలను దృష్టిలో ఉంచుకున్నాను. శపథం కూడా చేశాడు. ఆ శపథాన్ని నిలబెట్టుకుంటాడు అనే దృష్టితో వెళ్ళాను. అతడి వద్దకు వెళ్ళా. ఆ సమయంలో అతడు రాజు అయి ఉన్నాడని విని నేను ఎంతో ఆనందించాను. నాకు అదే కదా కావాలి, నా పని బాగా నెరవేరుతుందని పొంగిపోయాను. అతడితో గల స్నేహాన్ని, అతడు ఇచ్చిన మాటను తలుచుకుంటూ సంతోషిస్తూ అతడి వద్దకు వెళ్ళి ఇలా అన్నాను. ఓ రాజా, నేను నీ స్నేహితుడిని, గుర్తున్నానా అని ఎంతో ప్రేమతో పలకరించాను. అప్పుడు ద్రుపదుడు నన్ను మనిషిగా కూడా లెక్క చేయలేదు. పకపకా నవ్వుతూ, ఓ విప్రుడా, నీ బుద్ధి సక్రమంగా లేదు, తేడా ఉంది. మాటి మాటికి నేను నీ స్నేహితుడని అంటున్నావు, అందరి ముందు నాకు అవమానం చేస్తున్నావు. నువ్వెక్కడా స్నేహితుడు నాకు? ఇంకెక్కడి స్నేహం? కాలం గడిచిన కొద్దీ స్నేహం కూడా నశించిపోతుంది, తెలుసుకో. గతంలో మనం సమానమైన స్థాయిలో ఉన్నాం, ఇప్పుడు అలా కాదు కదా. నా స్థాయి వేరు, నీ స్థాయి వేరు, తేడా ఉంది. ఇప్పుడు నేను మహారాజు, నువ్వు ఇంకా బికారిలో ఉన్నావు. అప్పుడు ఒకే స్థాయి కాబట్టి మన ఇద్దరిది స్నేహం చేశాను, తప్పేముంది దాంట్లో? ఇప్పుడు నేను చేయలేను, ఎందుకంటే నా స్తోమత వేరే, నీ స్తోమత వేరే. అసలు స్నేహం అనేది ఒకే స్థాయిలో ఏర్పడుతుంది, సమానత్వంతో ఏర్పడుతుంది, ఇది జ్ఞాపకం పెట్టుకో. అంతేగాని అట్లా ఊరికి ఎవరు పడితే వాళ్ళ స్నేహం చేసేది లేదు. కనుక ఒక మాట చెప్తున్నాను విను. లోకంలో ఎప్పుడూ ఎవరికి కూడా శాశ్వతమైన స్నేహము ఉండదు, తెలుసుకో. విడిపోతూనే ఉంటారు, ఇందులో ఏమాత్రము అనుమానం లేదు, సందేహించకు. కాలం మిత్రులను విడదీస్తుంది, క్రోధం స్నేహాన్ని నాశనం చేస్తుంది. కనుక నశించిపోయే ఈ స్నేహం మీద నమ్మకం పెట్టుకోకు. గతంలో నీతో స్నేహం చేశాను అంటే అది నా ప్రయోజనం సాధించుకోవటం కోసమే చేశాను. ఒక్కసారి ఆలోచించు. బలవంతుడు బలహీనుడు మిత్రులు అవుతారా? ఎప్పటికీ అవరు కదా. పండితుడు పామరుడు అవుతారా? శూరుడు పిరికివాడు అవుతారా? మిత్రులు అవుతారా? అవరు కదా. అలాగే మనం ఎప్పుడు మిత్రులు కాం. మన స్నేహం ఎప్పటిదో అది నశించిపోయింది, ఎప్పుడో పోయింది, ఇప్పుడు లేదు. ఆనాడు నీకేదో మాట ఇచ్చి ఉంటాను, ఏదో పిల్లాట నాకే, అప్పుడు నాకు అంతగా తెలీదు, అది కూడా నాకు ఇప్పుడు గుర్తులేదు. కాలం గడిచిపోతుంది కదా, అలాగే దాన్ని కూడా మర్చిపోవాలి. నేను అవమానాన్ని తట్టుకోలేకపోయాను, భరించలేకపోయాను. ద్రుపదుడికి తగిన ప్రతీకారం చేసే తీరాలని నిశ్చయించుకున్నాను. భార్యను బిడ్డను తీసుకొని తిరిగి వస్తూ ఒక ప్రతిజ్ఞ చేశాను, తిరిగి వస్తూ అదే సమయంలో. దానిని నేను త్వరలోనే తీర్చుకుంటాను. ద్రుపదుడు అలా అవమానించగానే నేనెంతో బాధపడ్డాను. నా మనస్సుకు గాయమైపోయింది. ఎన్ని మాటలు చెప్పుకున్నా చెప్తూనే ఉన్నా. భీష్మ, మంచి గుణాలు గల
నా శిష్యుల ద్వారా నా కోరికను తీర్చుకోవాలని అనుకుంటున్నాను. అందుకోసమే ఆ పాంచాల దేశం నుండి ఈ హస్తినాపురానికి వచ్చాను. ఇక్కడ నేను మీకోసం ఏం చేయాలో చెప్పండి, చేస్తానన్నాడు. అప్పుడు భీష్ముడు, అయ్యా, ఈ కౌరవ పాండవులకు చక్కగా అస్త్ర విద్యను నేర్పండి, వారి చేత పూజించబడుతూ సంతోషంగా ఉండండి, ఆనందంగా మీకిష్టమైన భోగాలన్నిటినీ అనుభవించండి. సంపూర్ణ స్వాతంత్రం ఈ రాజ్యంలో. ఈ కురుదేశ సంపదకు, ఈ రాజ్యానికి మీరే అధిపతులు. ఈ కురు వంశీయులందరూ మీకు వశమైపోయారు. అందరూ కూడా మీ ఆధీనంలో ఉంటారు. ఇక్కడ మీరు కోరుకున్నది ఏదైనా సరే నెరవేరినట్లుగానే భావించండి. మా అదృష్టం కొద్దీ మీరు మాకు లభించారు. మా ఇంటికే వచ్చారు. మేము ఎతకాలనుకోంటివి ఇక్కడికే వచ్చారు. ఇక్కడికి వచ్చి మమ్మల్ని అనుగ్రహించారు. ఇది మా అదృష్టం, ఇది మా సౌభాగ్యం అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 131వ అధ్యాయం. భీష్ముడు ఆ ద్రోణాచార్యుణ్ణి సత్కరించాడు. ద్రోణుడు కౌరవుల ఆశ్రమంలో సుఖంగా జీవించాడు. తర్వాత భీష్ముడు తన మనవళ్లను ద్రోణుడికి శిష్యులుగా అర్పించాడు. వారితో పాటుగా అధిక ధన ధాన్యరాశులను కూడా సమర్పించాడు. నివసించటానికై చక్కని మంచి ఇంటిని కూడా ఇచ్చాడు, భవనాన్ని. ఆ సత్కారానికి ద్రోణుడు పరవశించిపోయాడు. ఆయన హృదయం సంతోషంతో నిండిపోయింది. ఆ రాకుమారులందరినీ శిష్యులుగా స్వీకరించాడు. ఒకనాడు తన చుట్టూ కూర్చున్నటువంటి శిష్యులతో ఇలా అన్నాడు, ఓ రాకుమారులారా, నా మనస్సులో ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది. దాన్ని మీరే తీర్చాలి. అస్త్రవిద్య పూర్తి అయిన తరువాత మీరు ఆ కోరికను తీర్చాలి. నా ఈ మనస్సులోని కోరికను తీర్చే విషయంలో మీ అభిప్రాయాలను చెప్పండి. మీరేమనుకుంటున్నారో చెప్పండి అని అడిగాడు. ఆ మాటలు విని కౌరవులు మౌనం వహించారు. వాళ్ళు మాట్లాడలేదు. పాండవులలో అర్జునుడొక్కడే పైకి లేచాడు. గురుదేవా, నేను గురుకార్యాన్ని తప్పకుండా నెరవేరుస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ మాటలు విని ద్రోణుడి హృదయం ఆనందంతో నిండిపోయిందట. అదే కదా కావలసింది ఆయనకి. అర్జునుడిని గాఢంగా కౌగలించుకున్నాడు ఒక్కపారి. అతడి శిరస్సు మీద ముద్దు పెట్టాడు. ఆనంద బాష్పాలను రాల్చాడు. ఆ రోజు నుంచి కౌరవులకు ఇటు పాండవులకు దివ్యాస్త్రాలను నేర్పాడు. ఆ సమయంలో ఇతర రాజకుమారులు కూడా, వృష్టి వంశీయులు, అంధక వంశీయులు, వివిధ దేశాల రాజకుమారులు, సూతపుత్రుడైన కర్ణుడు విద్య నేర్చుకోవటానికే ద్రోణుడి వద్దకు వచ్చారు. ద్రోణుడు అందరికీ విద్య నేర్పసాగాడు. విద్య నేర్చుకునే సమయంలో కర్ణుడు మాత్రం ఎప్పుడూ అర్జునుడితో ఘర్షణ పడుతూ ఉండేవాడు. ఎందుకు ఈ కర్ణుడు ఇట్లా పెడుతున్నాడని ఎవరికి తెలీదు. ఓర్పు లేక మిక్కిలి కోపంతో దుర్యోధనుడి అండ చూసుకొని పాండవులను అవమానిస్తూ ఉండేవాడు, అవహేళన చేస్తూ ఉండేవాడు. కౌరవులు అండ ఎక్కువ ఉండేది ఈ కర్ణుడికి. అర్జునుడు ఏడిపిస్తుండేవాడు. అర్జునుడు మాత్రం, ఆయన సాహసవంతుడు కదా, సహనాన్ని మాత్రం పాటిస్తూ ఎప్పుడూ ధనుర్వేదాన్ని నేర్చుకోవటంలోనే ఆసక్తి కలిగి ఉండేవాడు. విద్యలో జిజ్ఞాస, అభ్యాసము, బలము, ప్రయత్నము ముఖ్యమైనవి కదా. అర్జునుడు శిష్యులందరిలోనూ కూడా శ్రేష్ఠుడిగా నిలిచాడు. ద్రోణాచార్యుడితో సమానుడయ్యాడు. ఉపదేశాన్ని గ్రహించటంలో అర్జునుడు గొప్ప ప్రతిభాశాలి అయ్యాడు. ఒక్క పర్యం నేర్పితే చాలు విద్య వచ్చేస్తుంది. కొంతమందికి 5 మాటలు 10 మాటలు ఆ విల్లును వేసి వేసి చూపించాల. అతడికి సాటి అయిన వాడు ఎవడూ లేడు అని ద్రోణుడు గ్రహించాడు. నాకు సాటిగా నిలుస్తున్నాడు, అంత విద్య నేర్చుకుంటున్నాడు. రాకుమారులందరికీ చక్కగా అస్త్ర విద్యను నేర్పాడు. అయితే పుత్రప్రేమ కారణంగా కొంచెం అధికంగా శిష్యుల కన్నా అశ్వత్థామకు ద్రోణుడు విద్య నేర్పాలనుకున్నాడు. వ్యామోహం, ఇక్కడొచ్చిన వ్యామోహం. వీళ్ళందరికన్నా ఎక్కువ నేర్పించాలనుకున్నాడు తన కొడుకుకి. ఒక రోజున రాకుమారులందరికీ కమండలాలను చేతికిచ్చి, దీనిలో మీరు నీరు తీసుకొని రండి అని పంపించాడు. దాన్ని వారు జాగ్రత్తగా తీసుకొని రావాలి, లేకపోతే కమండలంలో నీళ్లు ఒలికిపోతాయి.
అందుచేత నీళ్లు తీసుకొని రావటానికి చాలా సమయం పడుతుంది. ఈ సమయంలో ద్రోణుడు అశ్వత్థామకు మాత్రం కుండ ఇచ్చి నీరు తీసుకొని రమ్మనేవాడు. అశ్వత్థామ సులభంగా నీరు తీసుకొని వచ్చేవాడు. అప్పుడు మిగిలిన రాకుమారులు ఆ వచ్చే లోపలే అశ్వత్థామకు ధనుర్విద్యలోని విశేషాన్ని బోధించేవాడు. దానిని అర్జునుడు పసిగట్టాడు. అర్జునుడు మెల్లగా తెలుసుకున్నాడు, అతనికి మాత్రం ఏదో నేర్పుతున్నాడు, మేము లేనప్పుడు చూసుకొని నేర్పుతున్నాడు, మమ్మల్ంతా నీళ్ళకి పంపించేసి తాను నేర్పుతున్నాడు. ఎలాగైనా సరే నేను కూడా ఆ విద్యను నేర్చుకోవాలి అనే తపనతో వారుణాస్త్రాన్ని ప్రయోగించి కమండలాన్ని నీటితో నింపుకునేవాడు. అశ్వత్థామతో కలిసి ద్రోణుడి వద్దకు వచ్చేవాడు. ద్రోణుడు ఇద్దరికీ విశేషాలను బోధించేవాడు. ఆ విధంగా అర్జునుడు విలువిద్యలో అశ్వత్థామతో సమానంగా ఉన్నాడు. విద్య నేర్చుకోవటంలో ఎంత ఆసక్తి ఉన్న అర్జునుడు ఏమాత్రము గర్వించేవాడు కాదు. అంత విలువిద్య నిపుణుడైపోయాడు. అర్జున పరమం యత్నం ఆతిష్టద్గురు పూజనే అస్త్రే చ పరమం యోగం ప్రియో ద్రోణస్య చాభవత్. గురువును సేవించటంలో పరిపూర్ణంగా ప్రయత్నం చేసేవాడు. అస్త్ర విద్యను నేర్చుకోవటంలో పూర్తి ఆసక్తిని చూపించేవాడు. అందుకే ద్రోణాచార్యుడికి అర్జునుడు ప్రియ శిష్యుడు అయ్యాడు. ఒకనాడు ద్రోణుడు అర్జునుడిని ఏకాగ్రతను పరీక్షించాలని సంకల్పించాడు. వంటవాడిని పిలిచి ఇలా అన్నాడు, నాయన, అర్జునుడికి ఎప్పుడూ కూడా చీకట్లో అన్నం పెట్టకు, ఆ మాటను నువ్వు అర్జునుడికి చెప్పకు అని ఆదేశించాడు. రోజులు గడిచాయి. ఒకనాడు అర్జునుడు అన్నం తింటుంటే పెద్ద గాలి వీచి దీపం మారిపోయింది. అయినా ఆ చీకటిలో అలవాటు ప్రకారంగా చేయి అన్ని పదార్థాల వద్దకు వెళ్ళి వాటిని అర్జునుడు నోటికి అందిస్తూ ఉండేది, చేయి అందిస్తూ ఉండేది. ఎక్కడెక్కడ ఏ పదార్థం ఉందో ఇస్తరాకులో అది సరిగా వెళ్ళి తినేవాడు. ఈ ఘటనను గమనించి అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఇది అభ్యాసం చేయటం వల్ల జరిగింది అని గ్రహించాడు. వెంటనే విలువిద్యను చీకటిలో కూడా అభ్యాసం చేయవచ్చు అనే ఉపాయం అర్జునుడికి తట్టింది. చూడండి ఎంత పెద్ద పెద్ద ఉపాయాలు ఇవన్నీ కూడా. ఇక ఆ రోజు నుంచి అర్జునుడు చీకటిలో కూడా సాధన ప్రారంభించాడు. ఒకనాడు రాత్రిపూట ద్రోణుడికి అర్జునుడు అల్లెతాడు యొక్క ధ్వని వినిపించింది. వెంటనే నిద్ర నుంచి పైకి లేచాడు. అర్జునుడి వద్దకు వచ్చి కౌగిలించుకొని ఇలా అన్నాడు, నాయనా అర్జున, ఈ విశాలమైన ప్రపంచంలో విలువిద్యలో సమానమైన లేకుండా చేస్తాను, ఇది సత్యం. నీతో సమానమైన ఇంకెవరు లేరు, అట్లా లేకోకుండా చేసేస్తాను, నువ్వు ఒక్కడవే అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ ప్రకారంగా ద్రోణుడు అర్జునుడికి ఏనుగులు, గుర్రాలు, రథాలపై కూర్చొని నేలపై నిలబడి యుద్ధం ఎలా చేయాలో నేర్పించాడు. కౌరవులకు గదాయుద్ధం, ఖడ్గయుద్ధం ఎలా చేయాలో నేర్పాడు. తోమరాలు, ప్రాసలు, శక్తులు ప్రయోగించటాన్ని నేర్పాడు. అక్కడే అనేక మందితో యుద్ధం చేయటాన్ని నేర్పాడు. ఇలా ద్రోణుడు విద్యలో సూక్ష్మాలను నేర్పడాన్ని విని వేల కొద్ది రాజులు, కుమారులు ద్రోణుని వద్దకు రాసాగారు ఆయన దగ్గర నేర్చుకోవటానికి. అలా వస్తున్న వారిలో హిరణ్యధన్నుడనేటువంటి నిషాదరాజు కొడుకైన ఏకలవ్యుడు కూడా ఉన్నాడు. ఏకలవ్యుడు బోయవాడు అనే కారణంగా ద్రోణుడు అతన్ని శిష్యుడిగా స్వీకరించలేదు. ఎందుకు బోయేవాడు అంటే ప్రాణులను చంపుతాడు అని. ఆనాటి విద్యా విధాన ప్రకారం ద్రోణుడు ధర్మాన్ని పాటించాడు. హింస చేస్తాడు కాబట్టి వద్దు అని. ఏకలవ్యుడు ఆయన పాదాలకు నమస్కరించి తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన దృష్టి అంతా కౌరవుల మీదే ఉంది. వారి యొక్క నైపుణ్యం కలవారిగా చేశాడు. ఏకలవ్యుడు అడవిలోకి వెళ్ళి మట్టితో ద్రోణుడి ప్రతిమను చేసుకొని గురువుగా పూజించాడు. అక్కడ గురువు ఒప్పుకోలేదు కదా. ద్రోణుడి యొక్క ప్రతిమను చేసి గురువుగా పూజించాడు. విలువిద్యను నేర్చుకున్నాడు. తానే సొంతంగా నేర్చుకున్నాడు. అత్యంత శ్రద్ధతోనూ తీవ్రమైనటువంటి అభ్యాసంతోనూ బాణాలనంతా విడిచాడు. తిరిగి స్వీకరించాడు.
అంటే బాణాలను ప్రయోగించడంలో అరితేరాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.